హాయ్ గాయ్స్. ఈరోజు అమ్మ నాన్న ఇద్దరు పెళ్లి పిలుపులకి అని చెప్పి బయటకు వెళ్ళారనమాట. సో నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నా. మేబీ నైట్కి వస్తారు, బట్ నేను ఈరోజు నాన్న వాళ్ళు వచ్చే లోపల ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట. ఏం లేదు, ఎప్పుడూ నాకు అమ్మ వాళ్ళకి వంట చేసి పెట్టాలి అని ఎప్పుడూ ఉంటుంది. సో ఈరోజు నాకు ఆ ఛాన్స్ వచ్చింది. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నేను ఒక మినీ థాలీ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. దానికి ఒక పచ్చడి, కర్రీ, పప్పు, రసం, అప్పడం, ఒక స్వీట్. సో ఇవి చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ఎంతవరకు అవుతుందో తెలీదు, బట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ దాట్. విల్ సీ ఎంతవరకు వస్తుందో అని చెప్పి. స్టార్టింగే కర్డ్తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. కర్డ్ అంటే సింపుల్గా అయిపోద్ది కాబట్టి. సో పాలని సిమ్లో పెట్టి కొంచెం మరగబెట్టేసి దాంట్లో కొంచెం చల్లారాక మజ్జిగ వేసి పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నా. స్వీట్కి నేను వచ్చి ఫస్ట్ కాజు బర్ఫీ చేద్దాం, సింపుల్గా అయిపోద్ది అని అనుకున్నాను. బట్ కాజు బర్ఫీ చేయడానికి జీడిపప్పులు లేవు. అందుకని నేను ఇంకా రసగుల్లా చేద్దాము. అది కొంచెం ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ చేస్తున్నాను ఇంట్లో. సో అదన్నా మేనేజ్ చేద్దామని చెప్పి పాలు తెప్పించాను. ఓకే, విల్ సీ హౌ ఇట్ కమ్స్. బాగుంటుంది అని చెప్పి ఓకే, రసగుల్లాకి ఫస్ట్ పాలు తీసుకొని వెయిట్ చేస్తున్నాను. ఇవన్నీ అయితే నా రెసిపీస్ అయితే కాదు, ఎందుకంటే నాకు వంట రాదు సరిగ్గా. మామూలుగా చేసి ఇట్లా తిప్పమంటే తిప్పేస్తా. బట్ చేద్దాం ఈరోజు, వీ కెన్ డూ ఇట్. పాలు కాగబెట్టి రసగుల్లాకి తర్వాత విరగొట్టాలని యూట్యూబ్లో చూసాం. సో ఈరోజు మనం చేసే ప్రతి రెసిపీ యూట్యూబ్ రెసిపీస్. ఏ ఛానల్ అనేది చెప్పాలంటారా? సో అన్ని ఛానల్స్ మిక్స్ కొట్టి దేంట్లో అయితే సింపుల్గా రెసిపీస్ అయిపోతున్నాయంటే దాంట్లో చేస్తున్నాం. చూద్దాం ఎట్లా వస్తాయి అనేది. బట్ ప్రస్తుతానికైతే ఇది కాగనిద్దాం. అక్కడ రసగుల్లా కోసం పాలు కాగుతూ ఉన్నాయి. ఆ లోపల చపాతీ పిండి ఒత్తి పెట్టుకొని అమ్మ వాళ్ళు వచ్చాక అప్పటికప్పుడు చేద్దామని ఒక ప్లాన్, లేదా చేసి పెట్టేసి పక్కన పెట్టేద్దామని ఇంకొక ప్లాన్. అని ప్రస్తుతానికైతే పిండి అయితే కలుపుకోవాలి కాబట్టి కలుపుకొని, అండ్ ఒక చపాతీ టిఫిన్ తిందాం ఆకలి వేస్తుంది అనిపిస్తుంది. సో ఈ లోపల చపాతీ పిండి చేసుకొని చపాతీ చేసి పెట్టుకున్నాం. పర్సన్ అంటే ఒక 4-5 చపాతీలు వచ్చేంత వరకు చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ చేసేసుకొని ఎక్కువ ఇబ్బంది పడిపోయావు, అమ్మో ఎక్కువైపోయింది అని ఇబ్బంది పడకుండా అలా చేద్దాం అనుకుంటున్నా. సో స్లోగా పాలు కాగిన వెంటనే కొంచెం చల్లారాక నిమ్మరసం వాటర్లో మిక్స్ చేసుకొని వేసేసుకున్నాం అనమాట. ఇది కొంచెం విరిగాక వీ హ్యావ్ టు ఫిల్టర్ చేసుకున్నాక మనం వాటిని మెత్తగా చేసుకోవాలని చూపించున్నారు. సో అది చేసుకొని రోల్స్ చేసుకొని ఇంకా రసగుల్లాస్ దగ్గరికి వద్దాం. ఈ లోపల చపాతీ పిండి నార్మల్గా చేసి పెట్టేసుకున్నాను. సో ఈ రసగుల్లా పని ఏదో చూసేసుకొని ఇంకా స్లోగా చపాతీ దానికి కుర్మా చేసేద్దాం. సో మెల్లగా ఇట్లా బాల్స్ లాగా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ అదే పనిగా ఒకేసారి జీరా కూడా చేసేసుకుంటున్నాను అనమాట. సో జీరా రెడీ అయ్యాక బాల్స్ని తీసుకొని దీంట్లో వేయాలి. వావ్, మెల్లగా వేసేసాము బాల్స్ని. సో కొంతసేపు వాటిని అట్లా ఉంచుదాము, లెట్ ఇట్ టేక్ ఆల్ ద జీరా. సో ఇప్పుడు మనం చపాతీ పిండి ఒత్తేసాము. అండ్ చపాతీలోకి కర్రీ చేయడానికి అని చెప్పి కర్రీ చేస్తున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్.
అది ఆల్మోస్ట్ రెడీ అవ్వచ్చింది. ఆలూస్ ఇంకొంచెం స్మూత్ అయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. సో చపాతీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ కింద నేను దాల్ చేద్దాం అనుకుంటున్నా, పప్పు. ఫస్ట్ ఈ రెండు అయిపోతే స్టవ్ ఖాళీ అయ్యాక నెక్స్ట్ దానికి వెళ్దాం. సో మామిడికాయ టొమాటో పప్పు పెట్టేసాను ఆల్రెడీ, విజిల్స్ వచ్చేసాయి. ఈ లోపల చపాతీ చేసుకున్నామని చెప్పి ప్యాన్ రెడీ చేసుకున్నాను. చపాతీ ఆన్ ద వే అండ్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ. సో ఇంకా చపాతీస్ తినేసి పచ్చడి చేద్దాం. సో పప్పు ఆల్మోస్ట్ రెడీ. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది పచ్చడి అండ్ ఫ్రై అండ్ రసం. 3 ఐటమ్సే మిగిలాయి. సో వాటిని కూడా చేసేసి ఫాస్ట్గా అరేంజ్ చేసి అమ్మ వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఇప్పుడు మనకి. సో ఫైనల్గా మ్యాక్సిమం వర్క్ అయిపోయింది. చపాతీ కర్రీ రెడీ చేసి పెట్టేసుకున్నాను, పప్పు రెడీగా ఉంది, కర్రీ రెడీ చేసేసాను, రసం రెడీ. ఫైనల్గా చేయాల్సిందల్లా పచ్చడి చేయాలి. అండ్ మొత్తం తిరిగేసి వస్తారు కాబట్టి చల్లగా ఉండడానికి కొంచెం మజ్జిగ చేద్దాం అనుకుంటున్నా. పెరుగు ఉంటుంది ఆల్రెడీ. అండ్ జ్యూస్ ఏదైనా పెడితే కొంచెం బాగుంటుంది కూల్గా ఫ్రిడ్జ్లో అని చెప్పి అనుకుంటున్నా. సో ఇప్పుడు టైం వచ్చి 1:10 అయిపోయింది. సో ఇంకా చాలా అలసిపోయాను అనమాట ఫస్ట్ టైం ఇంత వర్క్ చేసేసరికి. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అట్లా ఈవినింగ్గా పచ్చడి అండ్ రిమైనింగ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నా. అమ్మ వాళ్ళకి మనం సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే అమ్మ వాళ్ళు మనకి సర్ప్రైజ్ ఇచ్చారు. 5:30 అయిపోయింది టైం. ఇప్పుడు నియర్లీ 6 అవుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 6:30. అమ్మ వాళ్ళు 5:30 కల్లా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినేసి స్టార్ట్ అవుతున్నారంట. సో నైట్కి ఫుడ్ ఏమి వద్దు అని చెప్పారు. బట్ వచ్చాక మాత్రం మనం ఇలా చేసామని చెప్దాం. విల్సి వాళ్ళు ఏమంటారో, తింటారా లేదా, టేస్ట్ అయినా చేస్తారా లేదా కూడా డౌటే. సో దిస్ ఈజ్ మై మామ్స్ శారీ. సింపుల్గా నేను ప్లాన్ చేసా. ఊరికి ఏంటంటే వచ్చిన వెంటనే అమ్మలాగా యాక్ట్ చేస్తూ రండి అని చెప్పి ఫుడ్ హడావిడి చేసి అలా చేద్దామని అనుకున్నా. బట్ అంతా కొలాబ్స్ అయిపోయింది. బట్ విల్సి లాస్ట్ 1% హోప్ ఉంది. విల్సి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పి. అండ్ మనం అనుకున్నట్టే పచ్చడి ఒకటి అయిపోయింది, కర్రీ ఉంది, లేడీస్ ఫింగర్ కర్రీ చేశాను, పప్పు చేశాను, రసం ఉంది, స్వీట్ కింద రసగుల్లా చేశాను, అండ్ పెరుగుంది. అండ్ జ్యూస్ కోసం అని చెప్పి వాటర్మెలన్ జ్యూస్ కూడా చేశాను. ఐ కాంట్ టేక్ ద వీడియో ఆఫ్ ఇట్, బట్ ఐ హ్యావ్ డన్. 3:30కి అని చెప్పాను కానీ 4:30కి అట్లా లేచి చేశాను. చేసి స్నానం చేసి దీపారాధన పెట్టేసి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్ అనమాట. ఇంకా ఫోన్ వచ్చిందనమాట, ఇట్లా తినేసి బయలుదేరుతున్నామని చెప్పి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో అమ్మ వాళ్ళు వచ్చిన వెంటనే కొంచెం క్వాంటిటీలో ఫుడ్ పెట్టాను అనమాట. సో దే వర్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ ఫుడ్ని చాలా ఎంజాయ్ చేశారు. దే లైక్ ద ఫుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. పెట్టే సర్వింగ్ టెన్షన్లో నేను వీడియో తీయలేకపోయాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.